హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ప్రశ్నే. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో ఎమ్మెల్యే బర్త్డే కావడంతో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద కటౌట్లు కట్టి ఉంటారు. అయితే కొంతసేపటి తర్వాత ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వచ్చి ఆ కటౌట్స్ అన్నిటికీ కూడా బ్లాక్ రంగు పూసి గొడవ చేస్తూ ఉంటారు. ఇంతలో ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నటువంటి సూర్య అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడతాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సూర్యని చూసి ఎందుకు వాళ్ళని ఆ విధంగా కొట్టావు అని అడుగుతాడు. సూర్య మాత్రం నా ముందు నిన్ను ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను అసలు ఊరుకోను అంటాడు. నిజానికి ఈ సూర్య 7 సంవత్సరాల నుంచి ఆ ఎమ్మెల్యే దగ్గరే పనిచేస్తూ ఆ పార్టీలో ఒక ఉన్నతమైన పదవికి వెళ్ళాలి అనే ఒక బలమైన కోరికతో ఉంటాడు. నిజానికి చిన్నతనంలోనే ఈ సూర్య వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉండడంతో ఆ సంఘటనన్నింటినీ కూడా గుర్తు చేసుకుని సూర్య బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క సతీష్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఈ సతీష్ 2-3 బిజినెస్లు చేసి చాలా లాస్ రావడంతో ఇప్పుడు ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఈ సతీష్ వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంటారు. మరోపక్క మంజు అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. తను ఒక టాక్సీని రెంట్కి తీసుకుని నడుపుతూ ఎప్పటికైనా ఒక సొంత కారుని తీసుకుని ట్రావెల్స్ లో నడపాలి అని ఒక బలమైన కోరికతో ఉంటాడు. అలా ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఖాళీ సమయంలో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. సూర్య ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తూ ఉంటే సతీష్ మరియు మంజు ఎప్పటికైనా సూర్యకి మంచి పదవి దొరుకుతుంది, అప్పుడు మనకు బాగా సహాయం చేస్తాడు అని అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క సతీష్ చెల్లెలు అనేటువంటి మీనా ఒక బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఆ సతీష్ వాళ్ళ నాన్నకి మతిమరుపు వ్యాధి వచ్చి ఉంటుంది. ఆ వ్యాధి ట్రీట్మెంట్ అంతా కూడా సతీష్ మరియు మీనానే భరిస్తూ ఉంటారు. అలా సతీష్ ఫ్యామిలీ చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. కానీ సతీష్ మాత్రం అవేవి కూడా తన నాన్నకి తెలియకుండా దాస్తూ ఉంటాడు. ఈ సతీష్ సిస్టర్ మీనాని మంజు ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం సతీష్కి చెప్పకుండా అతనికి తెలియకుండా మాత్రమే వీళ్ళు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు మంజు సతీష్కి తెలియకుండా మీనా వర్క్ చేస్తున్నటువంటి ఆ షాప్ దగ్గర డ్రాప్ చేసి సాయంత్రం త్వరగా వస్తాను, నేను నిన్ను పికప్ చేసుకుని బయటికి వెళ్దామని అంటాడు. కట్ చేస్తే మరో పక్క సతీష్ ఒక ఫుడ్ ని డెలివరీ చేయడానికి ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ అపార్ట్మెంట్ దగ్గర లిఫ్ట్ కూడా ఉండదు. అయినా కూడా సతీష్ మెట్ల మీద నుంచి పైకి వెళ్ళి అక్కడ ఫుడ్ డెలివరీ చేయబోతూ ఉండగా నిజానికి ఆ ఫుడ్ ఆర్డర్ చేసింది మరి ఎవరో కాదు, ఆ సతీష్ వాళ్ళ క్లాస్మేటే పెట్టి ఉంటాడు. తను ఆ సతీష్ ను చూసి ఏంట్రా నువ్వు ఫుడ్ డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తున్నావా అని అడుగుతాడు. దానికి సతీష్ సమాధానం చెప్తూ నేను 2-3 బిజినెస్లు చేసి లాస్ వచ్చింది, అందుకే ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తున్నాను అంటాడు. అయితే సతీష్ క్లాస్మేట్ మాత్రం కొంచెం వెటకారంగా మాట్లాడి ఆ ఫుడ్ డెలివరీని తీసుకుంటాడు. సతీష్ కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయి తన ఫ్రెండ్ అయినటువంటి సూర్యని కలిసి ఈరోజు మార్నింగ్ జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మొత్తం విన్న సూర్య సతీష్ ని చూసి ఇంతకీ వాడు నీకు టిప్ ఇచ్చాడా అని అడుగుతాడు. సతీష్ మాత్రం నాకేమి టిప్ ఇవ్వలేదు అని అంటాడు. దాంతో ఆ సూర్య వాడు ఇంకా పిచ్చోళ్లానే ఉన్నాడు, అసలేమీ మారలేదు అని వాడి మీద జోక్స్ వేసుకుంటూ సూర్య మరియు సతీష్ ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. కొంతసేపటి తర్వాత సతీష్ మంజుకి ఫోన్ చేసి మేమిద్దరం కలిసాం, నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు. అయితే మంజు మాత్రం నేను ఇప్పుడు రాలేను, నాకు కొంచెం పని ఉంది అని చెప్తాడు. ఇది మొత్తం వింటున్న సూర్య వాడికి ఏం పని ఉందో నాకు తెలుసు అని అంటాడు. నిజానికి సూర్యకి మంజు ఆ మీనాని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలిసి ఉంటుంది, కానీ సతీష్కి మాత్రం తెలిసి ఉండదు. ఆ తర్వాత సూర్య మరియు సతీష్ ఇద్దరూ కూడా బైక్ మీద వెళుతూ ఉండగా రోడ్డు మీద పోలీసులు చెకింగ్ చేస్తూ ఉంటారు. బైక్ మీద సూర్య ఉండడం చూసిన కానిస్టేబుల్ వాళ్ళని వదిలేస్తాడు. ఇన్స్పెక్టర్ ఆ కానిస్టేబుల్ ని చూసి వాళ్ళని ఎందుకు వదిలేశావు అని అడుగుతాడు. కానిస్టేబుల్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి సార్ ఆ బైక్ లో సూర్య ఉన్నాడు, తను ఎమ్మెల్యే మనిషి అందుకే వదిలేశాను అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క మీనా తను వర్క్ చేస్తున్న షాపింగ్ మాల్లో మంజుతో చాటింగ్ చేస్తూ డ్రెస్ చేంజింగ్ చేసిన డ్రెస్సులన్నిటినీ కూడా మడత పెడుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక డ్రెస్ బాగా నచ్చడంతో దాన్ని తన మీద వేసుకుని ఒక ఫోటో తీసుకుని ఆ మంజుకి పంపిస్తుంది. ఆ ఫొటోస్ ని చూసిన మంజు ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగుంటావు, ఒకసారి ఈ డ్రెస్ లో ఫోటో తీసి పంపించు అని అడుగుతాడు. దాంతో మీనా కూడా వెంటనే ఆ డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ డ్రెస్ లో ఒక ఫోటో తీసి తనకి పంపిస్తుంది. ఇదంతా కూడా అక్కడ ఉన్న మేనేజర్ చూసి వెంటనే తన
తన దగ్గరికి వెళ్లి అందరి ముందు కూడా ఆ డ్రెస్ ని పట్టుకుని దీని వాల్యూ 4000, అసలు మీలాంటి వాళ్ళు కలలో కూడా దీన్ని కొనలేరు అని అందరి ముందు కూడా మీనాని అవమానపరుస్తాడు. దాంతో ఆ మీనా చాలా బాధపడుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత మంజు అక్కడికి వచ్చి మీనాని తనతో పాటు తీసుకుని వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత మంజు మీనాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆ తర్వాత మంజు డైరెక్ట్ గా మీనా వర్క్ చేస్తున్న ఆ షాప్ కి వెళ్ళి అదే డ్రెస్ ని కొనుక్కొని దాన్ని ఆ మీనాకి గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ తర్వాత రోజు మంజు సూర్య దగ్గరికి వెళ్ళి నేను సతీష్ సిస్టర్ మీనాని లవ్ చేస్తున్న విషయం సతీష్ కి చెప్పేయాలనుకుంటున్నాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న సూర్య మాత్రం అప్పుడే వద్దు, నాకు తొందరలో పదవి వస్తుంది, అప్పుడు మీ ఇద్దరిని కూడా నేను సెటిల్ చేస్తాను, అప్పుడు నువ్వు నీ ప్రేమ గురించి తనకి చెప్పవచ్చు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సూర్యకి తన అసిస్టెంట్ అయినటువంటి కుర్రవాడు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్తాడు. దాంతో సూర్య మరియు మంజు వెంటనే ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. నిజానికి అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ డెలివరీ బాయ్స్ గంజాయిని కూడా డెలివరీ చేస్తున్నారు అని చాలా మంది డెలివరీ బాయ్స్ ని అరెస్ట్ చేసి ఉంటారు. సూర్య వెంటనే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ సతీష్ అలాంటి వాడు కాదు, వాడిని విడిచిపెట్టు అని అడుగుతాడు. అయితే ఆ ఇన్స్పెక్టర్ మాత్రం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాల్సింది నేను, నువ్వు వెంటనే బయటికి వెళ్ళు అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి ఆ సూర్య ఇక్కడి నుంచి అందరినీ తీసుకుని వెళ్ళిపోతాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అక్కడ ఉన్న డెలివరీ బాయ్స్ అందరినీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా ఇన్స్పెక్టర్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ విషయం ఎమ్మెల్యేకి తెలిసి తను వెంటనే సూర్యని పిలిచి నువ్వు ఈ విధంగా బిహేవ్ చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది, ఇక మీదట ఈ విధంగా చెయ్యకు అని అంటాడు. ఆ తర్వాత సతీష్ ఫాదర్ని ట్రీట్మెంట్ కోసం అని చెప్పి హాస్పిటల్కి తీసుకుని వచ్చి ఉంటారు. డాక్టర్ చెక్ చేసి వెంటనే సతీష్తో మాట్లాడుతూ మీ నాన్నకి వెంటనే ట్రీట్మెంట్ చెయ్యాలి, లేదంటే తను మొత్తం మర్చిపోయే ప్రమాదం ఉంది, ఇప్పటికైతే ఈ మెడిసిన్స్తో సరిపెట్టవచ్చు, కానీ తనకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయవలసి వస్తుంది అని చెప్పడంతో సతీష్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు సతీష్ బర్త్డే కావడంతో తన గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకువచ్చి ఇంట్లోని కుటుంబ సభ్యులకి మొత్తం ఇస్తాడు. అప్పుడే సతీష్ చెల్లెలు మీనా సతీష్కి ఒక సెల్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ సమయంలోనే సతీష్ తన చెల్లెలు మీనాని చూసి ఈరోజు రాత్రి నేను కొంచెం లేటుగా వస్తాను, ఫ్రెండ్స్తో లైట్గా మందు తీసుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న మీనా మాత్రం లైట్గానే తీసుకో, కానీ జాగ్రత్తగా ఇంటికి రా అని అంటుంది. కట్ చేస్తే మరో పక్క సూర్య తను వర్క్ చేస్తున్న పార్టీలో ఎప్పటి నుంచో ఒక పదవి కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇప్పుడు ఆ పదవిని వేరొక అమ్మాయికి ఇచ్చేస్తారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సూర్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే పిఏ అతని దగ్గరకు వచ్చి నువ్వేమీ బాధపడకు, నెక్స్ట్ ఇయర్ నీకు కూడా ఆ పదవి దక్కుతుంది అని అంటూ ఉంటాడు. అయితే సూర్య మాత్రం చాలా బాధపడుతూ ఉండగా ఆ సమయంలోనే తనకి తన ఫ్రెండ్స్ ఫోన్ చేసి తనకి చాలా జోక్స్ చెప్తూ తనని మళ్ళీ నార్మల్ మూడ్లోకి తీసుకుని వచ్చి నువ్వేమీ బాధపడకు, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నీకు ఆ పదవి వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత సూర్య, సతీష్, మంజు ముగ్గురు కూడా ఒక బారుకు వెళ్ళి సతీష్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఫుల్గా మందు తాగుతూ ఉంటారు. ఆ సమయంలో బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత సూర్య, సతీష్, మంజు వర్షం ఎక్కువైపోతుంది, ఇంటికి వెళ్ళిపోదామని సతీష్ బైక్ని డ్రైవ్ చేస్తూ ఉండగా సూర్య మరియు మంజు కూడా ఆ బైక్లోనే ఎక్కి వెళుతూ ఉంటారు. ఆ సమయంలోనే సూర్య సతీష్తో మాట్లాడుతూ మంజు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అది ఎవరినో నీకు తెలుసా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సతీష్ సమాధానం చెప్తూ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు, నాకు దానికి ఓకే అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో రాంగ్ రూట్ లో ఒక కారు వచ్చి వీళ్ళ బైక్ ను గుద్దడంతో ముగ్గురు కూడా గాల్లోకి ఎగిరి కింద పడతారు. కొంతసేపటి తర్వాత సూర్య మరియు మంజు పైకి లేస్తారు, కానీ సతీష్ మాత్రం పైకి లేవడు. సూర్య మరియు మంజు సతీష్ దగ్గరికి వెళ్ళగా సతీష్ అప్పటికే చనిపోయి ఉంటాడు. దాంతో సూర్య వెంటనే వాళ్ళ బైక్ ను గుద్దిన కారులో వచ్చిన నలుగురు వ్యక్తులైనటువంటి రాకీ, ప్రేమ్, విక్కీ మరియు పీకేలను చూసి మేము వెంటనే పోలీసులకి చెప్తాము అని అంటాడు. ఆ మాటలు విన్న ఆ నలుగురిలోని రాకీ వెంటనే సూర్యాని చూసి పోలీసుల వరకు వద్దు, చనిపోయిన మనిషి ఎలాగో తిరిగి రాడు, మేము ఒక 50 లక్షలు ఇస్తాం, అది వాళ్ళ ఫ్యామిలీకైనా ఉపయోగపడుతుంది, ఇప్పటికిప్పుడు ఒక 5 లక్షలు ఇస్తాము అని చెప్తాడు. ఆ మాటలు విన్న సూర్య మరియు మంజు చనిపోయిన సతీష్ ఎలాగో తిరిగి రాడు, ఆ డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకైనా సహాయపడుతుంది అని దానికి ఒప్పుకుని ఆ 5 లక్షలు తీసుకుంటారు. ఆ సమయంలో ఆ రాకీ మాట్లాడిందంతా కూడా సూర్య వీడియో రికార్డ్ చేస్తాడు.
ఆ తర్వాత సూర్య వెంటనే సతీష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నార్మల్ యాక్సిడెంట్ అని చెప్పి ఆ సతీష్ అంతిమ సంస్కారాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. కానీ అక్కడికి మంజు మాత్రం రాకుండా ఉండడంతో ఆ మీనా వెంటనే మంజుకి ఫోన్ చేసి నువ్వెందుకు రాలేదు అని అడుగుతుంది. మంజు మాత్రం చాలా భయపడుతూ ఇంట్లో అమ్మగారికి హెల్త్ బాగోలేదు, అందుకే రాలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. నిజానికి ఆ మంజు అక్కడికి వెళితే మీనాను చూసి నిజం చెప్పేస్తానేమో అని భయపడి అక్కడికి వెళ్లకుండా ఉంటాడు. ఆ తర్వాత సూర్య మరియు మంజు ఇద్దరూ కలిసి వాళ్ళకి యాక్సిడెంట్ చేసినటువంటి ఆ గ్యాంగ్ దగ్గరికి వెళ్తారు. అయితే అప్పటి వరకు ఆ గ్యాంగ్ లో ఉన్న రాకీ అనే వ్యక్తి చాలా మెత్తగ్గా మాట్లాడి ఉంటాడు. ఆ రాకీ వెంటనే సూర్య దగ్గర నుంచి ఏది నువ్వు రికార్డ్ చేసిన వీడియో అని ఆ వీడియోని వెంటనే డిలీట్ చేసి ఇప్పుడు నీకు మేము డబ్బులు ఇవ్వం, ఏం చేసుకుంటావో చేసుకో అని వెంటనే ఒక గన్ను తీసి ఆ సూర్యకి గురి పెడతాడు. గన్ను చూడగానే సూర్య చాలా భయపడిపోతాడు. ఇక్కడే ఆ సూర్యకి ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. నిజానికి చిన్నతనంలో తన నాన్నని చంపే సమయంలో తన ఎదురుగా గన్ను ఉంటుంది. ఆ సూర్య గన్ను తీసుకుని షూట్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయే వారే, కానీ గన్నుని చూసి భయపడిపోయిన సూర్య మాత్రం ఆ గన్నుని టచ్ చేయకుండా ఉంటాడు. అలా గతాన్ని అంతా గుర్తు చేసుకుంటాడు. అయితే వాళ్ళకి యాక్సిడెంట్ చేసిన ఆ గ్యాంగ్కి లీడర్ అయినటువంటి రాకీ వెంటనే సూర్యని చూసి ఒక లో క్లాస్ వాళ్ళు మాకే ధమ్కి ఇవ్వాలని చూస్తారా, అసలు మీకు డబ్బులు ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా సూర్య అక్కడి నుంచి బాధపడి వస్తూ వెంటనే వాళ్ళని చూసి ఖచ్చితంగా మీ అంతు చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి ఈ సూర్య చాలా బాగా ఫైట్ చేస్తాడు, కానీ తను గన్నును చూస్తే మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. సూర్య తన ఫ్రెండ్ మంజును చూసి మనం వాళ్ళ చేతుల్లో మోసపోయాము అని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చి ఒకసారి స్టేషన్ కి వచ్చి వెళ్ళండి అని అంటారు. దాంతో సూర్య మరియు మంజు పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ వాళ్ళని చూసి మీరే కదా మీ ఫ్రెండ్ సతీష్ ని చంపింది అంటూ వాళ్ళని అరెస్ట్ చేస్తాడు. సూర్య మేం కాదు అని చెప్తున్న ఇన్స్పెక్టర్ మాత్రం సూర్య మాటల్ని అస్సలు పట్టించుకోకుండా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే పిఏ అక్కడికి వచ్చి వీళ్ళని విడిపించడంతో ఈ సూర్య వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి సార్ అసలు మా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని అడుగుతాడు. దానికి ఆ ఇన్స్పెక్టర్ మీ ఫ్రెండ్ సతీష్ వాళ్ళ సిస్టర్ మీనానే ఇచ్చింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న సూర్య మరియు మంజు ఇద్దరూ కూడా షాక్ అవుతారు. బయటకు వచ్చిన తర్వాత మీనా వెంటనే సూర్య మరియు మంజుని చూసి మాట్లాడుతూ వెంటనే మంజుని చూసి మా అన్నయ్యకి అంతిమ సంస్కారాలు చేసే సమయంలో నువ్వు ఇంటికి రాలేదు, మీ అమ్మకి బాగోలేదని చెప్పావు, కానీ నేను ఎంక్వైరీ చేస్తే మీ అమ్మ ఆరోగ్యంగానే ఉంది అని తెలిసింది, నిజం చెప్పండి, ఆ రోజు మా అన్నయ్య మీతో పాటే వచ్చాడు కదా, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటుంది. ఆ మాటలు విన్న సూర్య మరియు మంజు ఇద్దరూ కూడా చాలా మౌనంగా ఉంటారు. నిజానికి ఆ సతీష్ చనిపోయే రోజు మంజు మరియు మీనాల ప్రేమకు కూడా ఓకే చెప్పి ఉంటాడు, కానీ ఇప్పుడు ఆ మీనా ఆ మంజుతో మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క యాక్సిడెంట్ చేసినటువంటి ఆ నలుగురు కుర్రవాళ్ళైనటువంటి రాకీ, ప్రేమ్, విక్కీ మరియు పీకేలని చూపిస్తారు. ఆ నలుగురులో ప్రేమ్ చాలా పేదవాడు కావడంతో ముగ్గురు కూడా ఆ ప్రేమ్ ని ఆట పట్టిస్తూ ఉంటారు. ఆ గ్యాంగ్ లో రాకీ మరియు విక్కీ కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు. విక్కీ రాకీతో మాట్లాడుతూ నాకు త్వరలో పెళ్లి జరగబోతుంది, నేను మన బిజినెస్ లో నుంచి నా వాటాను తీసుకుని పక్కకి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న రాకీ నీ పెళ్లికి జరగడానికి ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడు చేద్దామని అంటాడు. కానీ విక్కీ మాత్రం లేదు, నేను అన్ని ఆలోచించే ఏ నిర్ణయం తీసుకున్నాను, వెంటనే నా వాటా నాకు ఇవ్వు అని అంటాడు. మరోపక్క సూర్య మరియు మంజు ఈ నలుగురికి ఖచ్చితంగా మనం గుణపాఠం చెప్పాలి అని డిసైడ్ అయ్యి ఆ నలుగురు గ్యాంగ్ లో ఉన్నటువంటి విక్కీని మొదటగా ఫాలో అవ్వడం మొదలు పెడతారు. నిజానికి ఆ విక్కీ తొందరలోనే పెళ్లి జరగబోతూ ఉంటుంది. అయినప్పటికీ విక్కీ మరొక అమ్మాయిని హోటల్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా సూర్య మరియు మంజు గమనిస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత ఆ విక్కీతో గడుపుతున్నటువంటి ఆ అమ్మాయి సీక్రెట్గా రాకీకి ఫోన్ చేసి నువ్వు చెప్పినట్లుగానే జ్యూస్లో చాలా ట్యాబ్లెట్స్ కలిపి ఆ విక్కీకి ఇచ్చాను, తను ఇప్పుడు స్పృహ లేకుండా పడిపోయాడు, నాకు చాలా భయం వేస్తుంది అని అంటుంది. దాంతో ఆ మాటలు విన్న రాకీ అయితే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. కొంతసేపటి తర్వాత ఆ హోటల్ దగ్గరికి ఒక అంబులెన్స్ వచ్చి ఆ విక్కీని ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా అక్కడికి నిజానికి ఆ విక్కీ ఫాదర్ ఒక డాక్టర్ కావడంతో తను అక్కడికి వచ్చి తన కొడుకు విక్కీ చనిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకుంటాడు. నిజానికి తన కొడుకు వయాగ్రా టాబ్లెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్లనే చనిపోయాడు అని తెలుసుకుంటాడు.
దాంతో విక్కీ ఫాదర్ మరి కొద్ది రోజుల్లో విక్కీకి పెళ్లి జరగబోతుంది. కానీ ఇలాంటి సమయంలో ఎందుకు చేసి ఉంటాడు, అసలు ఆ విక్కీతో ఉన్న ఆ అమ్మాయిని విచారిస్తే అసలు నిజం తెలుస్తుంది అనుకుంటాడు. కానీ రాకీ మాత్రం విక్కీ ఫాదర్ దగ్గరికి వచ్చి, వద్దంకల్ మీరు అలా చేస్తే ఆ విక్కీకి ఉన్నటువంటి డార్క్ సైడ్స్ అన్ని కూడా బయటకు వస్తాయి, దాంతో సొసైటీలో మీ పేరు కూడా చెడిపోతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న విక్కీ ఫాదర్ కూడా భయపడిపోయి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామని డిసైడ్ అవుతాడు. అయితే అక్కడ ఉన్న ప్రేమ్ మాత్రం ఆ రాకీని అనుమానిస్తూ ఉంటాడు. నిజానికి వాళ్ళ గ్యాంగ్ లో ప్రేమ్ ఒక్కడే కొంచెం పేదవాడు కావడంతో మిగిలిన ముగ్గురు కూడా ఆ ప్రేమ్ ని చాలా ఏడిపిస్తూ ఉంటారు. ఒకరోజు ఈ ప్రేమ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఒక డీల్ ని తీసుకుని వచ్చి ఉంటాడు. ఆ డీల్ తీసుకువచ్చినందుకు ప్రేమ్ కి కొంత మనీ కూడా రావాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఆ ప్రేమ్ కి మనీ ఇవ్వరు. ఎన్నిసార్లు ప్రేమ్ ఆ మనీ గురించి అడిగినా రాకీ మాత్రం ప్రేమ్ డబ్బులు అడిగిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా ఇస్తాను, నేనేమైనా పారిపోతానా అని అంటూ ఉంటాడు. దాంతో ఆ ప్రేమ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క సూర్య రాకీ మరియు తన గ్యాంగ్ కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని ఒక గన్ను తీసుకోవడం కోసం ఒక షాప్ దగ్గరికి వెళ్తాడు. షాప్ లో ఉన్న వ్యక్తి ఒక గన్ను సూర్య ముందు పెట్టగానే ఆ గన్నును చూడగానే సూర్య ఒక్కసారిగా చాలా భయపడిపోతాడు. వెంటనే ఆ సూర్య, నేను ఆ రోజు గన్నుతో షూట్ చేసి ఉంటే నాన్నని కాపాడి ఉండవచ్చు, కానీ అలా చెయ్యలేకపోయాను, ఈసారి మాత్రం తప్పు జరగడానికి వీల్లేదు అని చాలా ధైర్యం చేసి ఆ గన్నుని తీసుకుంటాడు. మరోపక్క రాకీ మరియు పీకే పబ్లోకి వెళ్ళి చాలా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోపక్క ఎమ్మెల్యే పిఏ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి సూర్య సరిగ్గా పని చేయడం లేదు అని అంటాడు. దాంతో ఎమ్మెల్యే వెంటనే సూర్యకి ఫోన్ చేసి, ఏంట్రా నీకు పదవి ఇవ్వలేదని పని చేయడం లేదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సూర్య, అలా ఏం కాదన్నా, కొంచెం అర్జెంట్ పని ఉండి వచ్చాను, త్వరలోనే అక్కడికి వచ్చేస్తాను అని అంటాడు. దాంతో ఎమ్మెల్యే వెంటనే పిఏని చూసి, నువ్వు అనుకున్నట్లేమీ కాదు, వాడు ఖచ్చితంగా వచ్చి పని చేస్తాడు, ఈ ఎలక్షన్లో మనమే గెలవబోతున్నామని చెప్పి వెళ్ళిపోతాడు. మరోపక్క రాకీ మరియు పీకే పబ్ నుంచి వెళుతూ ఒక సిగ్నల్ దగ్గర ఆగి ఉంటారు. సరిగ్గా అదే సమయంలో బైక్ మీద సూర్య మరియు మంజు అక్కడికి వచ్చి సూర్య వెంటనే గన్నుతో వాళ్ళని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. దాంతో రాకీ మరియు ఆ పీకే చాలా భయపడిపోయి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. ఆ సమయంలోనే సూర్య అసలు తన నాన్నని రౌడీలు కొట్టి చంపుతూ ఉంటే తను ఎందుకు గన్ను తీయలేదో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఈ సూర్య వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద రౌడీ కావడంతో వాళ్ళ అమ్మ మాత్రం చిన్నప్పుడు సూర్యని చూసి, నువ్వు మాత్రం ఈ గన్నులకి రౌడీ ఈజానికి చాలా దూరంగా ఉండాలి అని చెప్పి పెంచుతూ ఉంటుంది. అందుకోసమే సూర్య ఆ గన్నుని టచ్ చేయకుండా ఉండి ఉంటాడు. ఆ తర్వాత మంజు మీనాని కలవడానికి వెళ్ళి అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే మీనా మాత్రం ఆ మంజు మీద కోపంగా మంజు చెప్పేది ఏమీ వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క రాకీ మరియు పీకే ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసర్ని కలిసి, మేము ఇప్పుడు ఒక సమస్యలో ఉన్నాం, మీరే మమ్మల్ని కాపాడాలి అని అంటాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ రాకీని చూసి, నేను ఇంతకుముందు నిన్ను ఒక అమ్మాయి విషయంలో కాపాడాను, అప్పుడు నాకు నువ్వు 20 లక్షలు ఇస్తానని చెప్పావు, కానీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశావు, ఇప్పుడు నేను నీకు ఎటువంటి సహాయం చెయ్యను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపించేస్తాడు. అదే సమయంలో ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి ప్రేమ్ వెంటనే మంజుకి ఫోన్ చేసి మిమ్మల్ని ఒకసారి కలవాలి అని అంటాడు. దాంతో సూర్య మంజు ఇద్దరు వెళ్ళి ఆ ప్రేమ్ ని కలవగా ప్రేమ్ వీళ్ళని చూసి, నేను కూడా మీలాగే కింద నుంచి స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను, అందుకే వీళ్ళకి నన్ను చూస్తే వెటకారం, నన్ను ఎప్పుడూ కూడా తిడుతూ ఉంటారు, వీళ్ళకి నేను ఒక డీల్ కూడా చేసి పెట్టాను, దాంట్లో వాళ్ళు నాకు చాలా కమిషన్ డబ్బులు ఇవ్వాల్సి ఉంది, వాళ్ళు ఒక్క సైన్ చేస్తే నాకు చాలా మనీ వస్తుంది, కానీ ఆ సైన్ చేయకుండా నాకు మనీ రాకుండా చేస్తున్నారు, వీళ్ళిద్దరు సీక్రెట్స్ కూడా నాకు బాగా తెలుసు, అవన్నీ మీకు చెప్తాను. ఆ రాకీకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, రాకీ గర్ల్ ఫ్రెండ్ కి తెలియకుండా రాకీ వేరు అమ్మాయిలతో కూడా తిరుగుతూ ఉంటాడు అని చెప్పి, మీరు నాకు ఎలాగైనా వాళ్ళు సైన్ చేసేలాగా చేస్తే నాకు డబ్బులు వస్తుంది, దాంట్లో నేను మీకు వాటా కూడా ఇస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సూర్య మాత్రం కోపం తెచ్చుకుని ఆ ప్రేమిని చూసి, నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం, డబ్బుల కోసం ఏదైనా చేసే వాళ్ళలాగా కనిపిస్తున్నావా, మేము అలాంటి పనులు చెయ్యం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ప్రేమ్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత సూర్య ఆ రోజు తను రికార్డ్ చేసిన వీడియోని రాకీ డిలీట్ చేసేసాడు అనుకున్నాం కదా, నిజానికి ఆ సూర్య ఆ వీడియోని ఒక హిడెన్ ప్లేస్ లో సేవ్ చేసి ఉంటాడు. సూర్య వెంటనే ఆ వీడియోని మళ్ళీ రాకీకి పంపించడంతో దాన్ని చూసి రాకీ చాలా భయపడిపోతూ ఉంటాడు. మరోపక్క రాకీని కలవడానికి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి, నువ్వు నన్ను మోసం చేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నావా అని ఆ రాకీ వేరే అమ్మాయితో ఉన్నటువంటి ఫొటోస్ని వీడియోస్ని చూపించిన రాకీ గర్ల్ ఫ్రెండ్ రాకీని చూసి, ఇక మీదట నువ్వు నాతో మాట్లాడడానికి కానీ నాతో కలవడానికి కూడా ప్రయత్నించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు రాకీకి ఇదంతా కూడా సూర్య మరియు ఆ మంజునే చేసినట్లు ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సూర్య రాకీకి ఫోన్ చేసి, ఏంటి బాబు నీ లవ్ బ్రేకప్ అయ్యిందా అంటూ వాళ్ళు చాలా వెటకారంగా మాట్లాడతారు. దాంతో రాకీ చాలా కోపంతో ఊగిపోతూ ఉండగా సూర్య మరియు మంజు మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటారు. మరోపక్క ప్రేమ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తూ త్వరలోనే తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. కానీ తన దగ్గర డబ్బులు మాత్రం ఉండవు. దాంతో ప్రేమ్ ఎలాగైనా వాళ్ళ దగ్గర సైన్ చేయించుకొని డబ్బులు తీసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రాకీకి మనం ప్రేమ్కి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ రాకీ వెంటనే ప్రేమ్ని పిలిచి, నా గురించి డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి తెలిసిపోయాయి, అవి ఎలా వాళ్ళకి తెలిసిపోయాయో నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ్ మాత్రం తనకేమీ తెలియనట్లుగా సైలెంట్గా ఉంటాడు. అప్పుడు రాకీ వెంటనే ప్రేమ్ను చూసి, నాకు ఆ సూర్య మరియు మంజుల పూర్తి డీటెయిల్స్ కావాలి అని అడుగుతాడు. దానికి ఆ ప్రేమ్ కూడా ఒప్పుకొని, మంజుకి ఒక ట్యాక్సీ ఉంది, తను ఆ ట్యాక్సీని నడుపుతూ ఉంటాడు అని చెప్పడంతో రాకీ చాలా ప్లాన్ చేసి తన మనుషుల్ని పంపించి మంజుకి ఏమీ అవ్వకుండా తన నడుపుతున్న కారుని మాత్రం ధ్వంసం చేయిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న సూర్య అక్కడికి వచ్చి ఆ కారుని పరిశీలిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రాకీ సూర్యకి ఫోన్ చేసి, ఒక లో క్లాసు వాళ్ళు మీరే నాకు ఫోన్ చేసి ధమ్కి ఇచ్చినప్పుడు నా ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో, నాతో పెట్టుకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు పీకే ఒక ట్యాక్సీలో వెళుతూ ఉండగా ఆ పీకేని కిడ్నాప్ చేసి తన ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా అక్కడికి రప్పిస్తారు. ఆ సమయంలోనే ప్రేమ్ అక్కడికి వచ్చి, మీరు అడిగిన డబ్బులు మీకు ఇచ్చేస్తాం, మమ్మల్ని వదిలేయండి అని అంటూ ఉంటాడు. అయితే ఆ సూర్య మాత్రం వాళ్ళందరినీ చూసి, మీరందరూ బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు, కానీ మీలోనే మీకు చాలా తగులు ఉన్నట్లు ఉన్నాయి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి రాకీకి పూర్తిగా అర్థమవుతుంది, అంటే నా సీక్రెట్స్ అన్నీ కూడా ఈ ప్రేమి వీళ్ళకి చెప్పినట్లు ఉన్నాడు అని. రాకీ వెంటనే ప్రేమ్ షర్ట్ పట్టుకుని, నువ్వే నా సీక్రెట్స్ చెప్పావా అని గొడవ చేస్తూ ఉంటాడు. సూర్య వాళ్ళని ఆగమని చెప్తూ ఉన్నా వాళ్ళు గొడవ చేస్తూ ఉండడంతో తను వెంటనే గన్ను తీసుకుని ఫైర్ చేస్తాడు. అది చూసినటువంటి రాకీ సూర్యని చూసి, నువ్వు అసలు గన్ను తీసుకోవడానికే చాలా భయపడిపోతావు, అలాంటిది ఈ రోజు నువ్వు మమ్మల్నే షూట్ చేయడానికి ట్రై చేసావా అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి మంజు తన ట్యాక్సీని తగలబెట్టారు అని కోపంతో ఆ రాకీని షూట్ చేస్తాడు. అలా మంజు ఆ రాకీని షూట్ చేయడంతో జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని వెంటనే తను ఆ మీనా దగ్గరికి వెళ్ళి అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. అయితే సూర్య మాత్రం మంజుని జైలుకి వెళ్ళనివ్వకుండా నేనే షూట్ చేశాను అని సూర్య జైలుకి వెళ్తాడు. మరోపక్క రాకీకి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా హాస్పిటల్లో కోలుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే ప్రేమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఆ సూర్య కావాలని రాకీని కాల్చలేదు, అది పొరపాటున ఫైర్ అయ్యింది అని స్టేట్మెంట్ ఇస్తాడు. వెంటనే ఆ ప్రేమ్ సంతోష్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాడు. దాంతో మంజు మరియు మీనా ఇద్దరూ కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, సార్ మీరే ఎలాగైనా సూర్యాని కాపాడాలి అని బ్రతిమలాడతారు. దాంతో ఎమ్మెల్యే వెంటనే కొన్ని నెలల్లోనే ఆ సూర్యాని బయటికి తీసుకుని రాగా సూర్య మదర్ సూర్యాని చూసి, ఇక మీదట నువ్వు చెడు మార్గాల్లో వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటుంది. సూర్య వెంటనే వెళ్లి తన పార్టీ తరపున బాగా ప్రచారం చేసి తన పార్టీ తరపున నిలబడినటువంటి ఆ మహిళ గెలుపుకి బాగా కారణం అవుతాడు. ఆ మహిళ చాలా ఘన విజయం సాధిస్తుంది. ఆ మహిళ గెలిచిన తర్వాత కూడా నా విజయానికి కారణం సూర్య అని చెప్తూ ఉంటుంది. మరోపక్క మంజుకి ఒక సొంత ట్యాక్సీ కొనుక్కోవాలి అని ఆశ ఉంటుంది కదా, అందుకోసమే తను ఒక సొంత ట్యాక్సీని కూడా కొని చాలా సంతోషంగా ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.